తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు. ఈ 15 నెలల కాలంలో కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది, కాంగ్రెస్ గ్రాఫ్ ఎట్లా ఉంది, ప్రభుత్వానికి ప్రజల నుంచి ఎన్ని మార్కులు వేస్తారు అన్నటువంటి ఒక సర్వే చేసింది ఢిల్లీలోని ఒక జాతీయ మీడియా సంస్థ. తెలంగాణలో ప్రభుత్వం పరిస్థితి ఏంటి, పార్టీల పరంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి, బీజేపీ పరిస్థితి ఏంటి, ఇంకా మిగిలిన రాజకీయ పక్షాల పరిస్థితి ఏంటి అనేది ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఎప్పుడంటే ఫిబ్రవరి 2వ వారంలో 3వ వారంలో నిర్వహించింది. మొత్తం 119 నియోజకవర్గాల వ్యాప్తంగా కొన్ని శాంపుల్స్ తీసుకొని ఆ సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మరో మాటే లేకుండా టోటల్గా బీఆర్ఎస్కే పట్టం కట్టేందుకు రెడీగా ఉన్నారు ప్రజలు అంటూ ఆ సర్వే తేల్చింది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 21 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుంది. అదే బీఆర్ఎస్కి 87 స్థానాల్లో పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని ఆ సర్వే తేల్చినటువంటి వాస్తవం. సో మరి దీనికి కారణం ఏంటి? ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం అంతా అవినీతిమయంగా మారిపోయింది. తర్వాత ఇస్తానన్నటువంటి మాటలన్నీ దాంట్లో ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేకపోయింది. సో దాంట్లో భాగంగా మొత్తం జీహెచ్ఎంసీ, హైదరాబాద్ శివార్లు, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ఈ 4 విభాగాలుగా సర్వే నిర్వహించింది జాతీయ మీడియా సంస్థ. సో అన్ని చోట్ల నుంచి ఒకటే రిపోర్టు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మేము వేరే ఆలోచన లేకుండా బీఆర్ఎస్ పార్టీకే మా ఓటు ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీనే ఆ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం అంటూ ప్రజలు కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు ఆ సర్వేలో.